సొంత ఫలాన్ని పండించినటువంటి మినిస్టర్ గారు ఎవరైనా ఉన్నారంటే 175 నియోజకవర్గాల్లో రమానాయుడు గారిని చెప్పుకోవడంలో సందేహం లేదు. మరి ఈ రోజుకి కూడా ఆయన ఒక మినిస్టర్గా ఉన్నప్పటికైనా పారిచ్చికి లంక తీయటం కానీ, క్యానిచ్చికి మందు కొట్టడం కానీ, మరి అదే రకంగా కొడలు ఇచ్చి కోత కోయటం కానీ, అంటే ఒక రైతు బిడ్డగా పుట్టి రైతు యొక్క కష్టాలు తెలుసుకుని రైతుకి ఇంత ఇబ్బంది వస్తుందని ఎవరూ తినటువంటి నిధులు సుమారుగా పాలకొల్లు నియోజకవర్గంలో ఉన్నటువంటి మురుక్కాల తవ్వుకు కానీ, పంటకాల తవ్వుకు కానీ సుమారుగా 45 కోట్ల నుంచి 50 కోట్ల రూపాయలు నిధులు తెచ్చి అటు మురుక్కాలు కానీ పంటకాలు తవ్వినటువంటి ఘనత రామానాయుడు గారిది. అదే రకంగా మరి ఆ కాలువలు తవ్వటమే కాకుండా మరి ఆ గట్లపైన ఉన్నటువంటి ఎప్పటి నుంచో పూడికిపోయినటువంటి మట్టి రోడ్లు మరి అన్నీ కూడా గ్రావెల్ రోడ్లు. అంటే రైతు పండించినటువంటి పంట అటు పట్టణానికి కానీ, ఇటు మార్కెట్కి కానీ, ఇటు మిల్లుకి కానీ, ఇటు ఇంటికి కానీ తెచ్చుకోవడానికి అనుకూలంగా సుమారుగా 50 కోట్ల రూపాయలు నిధులు తెచ్చి ఎక్కడా కూడా ఒక్క మురుక్కాలో గట్టు కానీ, ఒక పంటకాలో గట్టు కానీ పాలకొల్లు నియోజకవర్గంలో మట్టి రోడ్డుకో లేకుండా చేయాలని ఆలోచనతో మొత్తం అంతా కూడా నియోజకవర్గానికి రైతాంగానికి సమకూర్చినటువంటి నాయకుడు మన నాయకుడు అని చెప్పుకోవడంలో సందేహం లేదని మరి ఈ మీడియా మిత్రుల ద్వారా తెలియజేస్తున్నాం.